ఆల్ అందరూ ఎలా ఉన్నారు? నేను మీ పుష్ప. వెల్కమ్ టు ఇండియన్ డిలైట్స్. ఈ రోజు వీడియోలో రెసిపీ ఏంటని అనుకుంటున్నారా? చాలా టేస్టీగా, చాలా సింపుల్గా నా స్టైల్లో ప్రాన్ పులావ్ ఎలా చేసుకోవాలి వీడియోలో చూపించేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మస్ట్ ట్రై. నేను చేసి చూపించే ఈ ప్రాన్ పులావ్ మీరు ఒక్కసారి చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకోవాలనుకుంటారు. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం పదండి. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఓల్ బిర్యానీ గరం మసాలా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే బిర్యానీ ఆకు కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ముందుగా కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజు ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయల ముక్కలు మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఈ ప్రాన్ పులావ్ మామూలుగా కంటే కుక్కర్లో చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. కంపల్సరీ కుక్కర్లో ట్రై చేసి చూడండి. ఉల్లిపాయ మగ్గాక ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకొని 2-3 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులో మీడియం సైజు 2 టమాటోల ముక్కలు వేసుకోవాలి. టమాటో మగ్గిన తర్వాత ఒక గుప్పెడు పుదీనాకు కూడా వేసుకొని ఇంకోసారి బాగా కలుపుకుందాం. కొద్దిగా పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల జీలకర్ర పొడి, టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా. విస్క్ చేసి పెట్టుకున్న 2 టేబుల్ స్పూన్ల పెరుగు కూడా వేసుకోవాలి. ఈ పచ్చిరొయ్యల్ని ముందుగా మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్న తర్వాత శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత నేను ఒక గిన్నెలో వేసుకొని అందులో కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్, కొంచెం ఆయిల్ వేసుకొని బాగా బాయిల్ చేసుకున్నాను. ఇలా దగ్గరికి అయిపోయేలా. ఇలా చేయడం వల్ల ఏంటంటే నీసు వాసన అనేది రాదు. ఇప్పుడు ఈ రొయ్యల్ని ఇందులో వేసేసుకోవాలి. రెండు నిమిషాలు మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకుందాం. నేను బాస్మతి రైస్తో చేస్తున్నాను, సో కాబట్టి 1కి 1.5 వాటర్ తీసుకుంటున్నాను. మీరు నార్మల్ రైస్ అయితే 1కి 2 తీసుకోండి. ఒక 1 అవర్ ముందు కడిగి నానబెట్టేసాను శుభ్రంగా. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని ఈ స్టేజ్లో సాల్ట్ కానీ, కారం కానీ, మసాలా కానీ మీకు ఏదన్నా సరిపోలేదు అనిపిస్తే అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకైతే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. ఇప్పుడు ఇలా మరుగుతుంది కదా, ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ మొత్తాన్ని వేసేసుకోవాలి. రైస్ వేసిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుందాం. ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పావు గంట తర్వాత మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. అప్పటి వరకు వెయిట్ చేయండి. స్టవ్ ఆఫ్ చేసి పావు గంట తర్వాత నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను. వేడి వేడిగా మన ప్రాన్ కుక్కర్ పులావ్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను పదండి. వేడి వేడిగా మన ప్రాన్ పులావ్ రెడీ అయిపోయింది. స్మెల్కి నాకైతే నోరు ఊరిపోతుంది. చాలా అంటే చాలా బాగా కుక్ అయింది. కరెక్ట్గా పర్ఫెక్ట్ కుక్ అయింది. రైస్ మీకు దగ్గర చూపిస్తాను చూడండి. ప్రాన్ కూడా ఎంత బాగా కుక్ అయిందో. చూసారా, చాలా పర్ఫెక్ట్ కుక్ అయింది. టేస్ట్ అయితే అద్దరిపోద్ది. చూస్తుంటేనే అర్థమైపోతుంది నాకు. టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో. ఇలా ఒక రొయ్యను పెట్టుకొని ఇందులో ఇంత బాగుందంటే ప్రాన్ టేస్ట్ నిజంగా చాలా బాగుంది. రైస్ కూడా భలే పర్ఫెక్ట్ కుక్ అయింది. నేను వేసిన మసాలాలు కానీ ప్రతిదీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోయింది. కంపల్సరీ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి, లేకపోతే ఒక మంచి టేస్ట్ని మిస్ అయిపోతారు. టేస్ట్ అయితే అద్దరిపోయింది. కంపల్సరీ మీరు కూడా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.